నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 21/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి షష్ఠి సాయంత్రం 5:03 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 3:35, యోగం శుక్ల మధ్యాహ్నం 12:01, కరణము వణిజ సాయంత్రం 5:03 వరకు, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 5:29, రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుంచి 2:51, గుళిక కాలం ఉదయం 9:13 నుంచి 10:38, యమగండం ఉదయం 6:24 నుంచి 7:49, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:25, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:55 వరకు, మరల మధ్యాహ్నం 2:40 నుంచి 3:25 వరకు, అమృతకాలం ఉదయం 8:59 నుంచి 10:38 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 5:14 నుంచి 6:56 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు చూద్దాము. మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులతో వృత్తిపరమైన విషయాలలో పరిచయాలు, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, ఆదాయం అభివృద్ధి పరంగా ముందుకు సాగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున ఎక్కువ అవకాశాలు ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇది మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఉండే ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది. పెద్దలని సంప్రదించి వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సామాజిక సేవ చేయడం అనేది, వ్యక్తులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యులు అంటే మీకు తోబుట్టువులతో కానీ కొలీగ్స్తో కానీ ఈరోజు వాతావరణం చాలా చక్కగా ఉండడం, వారితో కలిసి మీరు ఆశించిన కార్యక్రమాలలో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి బలంగా ఆస్కారం ఉన్న రోజని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు కుటుంబపరమైన విషయాలలో కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ ఆలోచనలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ఆశించిన విధంగా ఆలోచనలని ఆచరణలో పెట్టలేకపోతున్నందువల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రావలసిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అలాగే న్యాయపరమైన విషయాల గురించి చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజును భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కూడా కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున సామాజిక సంబంధాల విషయాలలో నూతన వ్యక్తుల పరిచయాలు మొదలైనవి ఏర్పడినా కూడా కొత్త వ్యక్తులని కలవడం, వారితో మాట్లాడడం, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విషయం మొదలైన వాటిల్లో తెలియని ఆందోళన అంటే కొత్తగా ఫీల్ అవ్వడం, ఎంతవరకు మనం కార్యక్రమాన్ని చేస్తే మనం విజయవంతంగా ముందుకు వెళ్ళగలమా లేదా అనే ఆలోచనలు,
మొదలైనవి ఉంటాయి. అంటే స్నేహ సంబంధాలు ఏర్పడినా, నూతన పరిచయాలు, నూతన ప్రయాణాలు అనేవి, పేరు ప్రతిష్టలు మొదలైనవి ఏర్పడుతున్నా కూడా వాటికి సంబంధించి కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు అలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. సింహరాశిలో ప్రధానంగా మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వస్తున్నాయి. సింహరాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో పెద్దలను సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చు పెట్టి మొత్తానికి కొంత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఆల్రెడీ ఉన్న రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడం, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో న్యాయపరమైన విషయాలు ఏదన్నా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన విషయాలలో తల్లిదండ్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిద్రకి సంబంధించి కొంత నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన రుణములు వసూలు అవ్వడం కష్టం అనే విధంగా కొంత పరిస్థితులు కనబడుతున్న రీత్యా ఆ విషయంలో ఎక్కువ మానసిక ఘర్షణకి తావివ్వకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు కదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది. దాంట్లో ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో మీకు చాలా ముఖ్యులు సహకరించటం, తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి సహకారంతో మీ మంచి కమ్యూనికేషన్తో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు లాంటివి కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని సంప్రదించడాలు, ప్రయాణాలు, ఆశించిన వర్తమానాలు, తోబుట్టువులతో మీకు మంచి సఖ్యత, మాటలకు సంబంధించిన విషయాల్లో అపార్థాలు లేకుండా ముందుకెళ్ళడం మొదలైన వాటికి మంచి ఫలితాలుగా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదన్నా మీరు మీ ముఖ్యులు ఎవరన్నా మీకు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ, కుటుంబ ఆదాయాలకి సంబంధించిన విషయాలు, కుటుంబ వృత్తులు అంటే ఏదైనా మీరు ఆల్రెడీ పెట్టిన సంస్థలు కానీ, లేకపోతే మీకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల పాత్ర అధికంగా ఉంటుంది. అందరూ కలిపి తీసుకునే నిర్ణయాలలో ఆశాజనకంగా ఉండడం, ఆశించిన విషయాలు కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తున్నట్టు కనబడ్డా వాటికి సంబంధించి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఈ రోజున రావడం అనేది సంఘంలో గుర్తింపు, గౌరవం, కొంత మానసిక ప్రశాంతత మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం, పెద్దల ఆశీస్సులు, పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వాటితో పాటుగా విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, అలాగే ఉన్నత విద్యలో కూడా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ రావడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా దూర ప్రదేశాలకు అంటే మీకు వ్యక్తిగత విషయాలలో ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. ధనుసు రాశిలోకి వచ్చేవి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన లాభాలు, అలాగే ఆకస్మికమైన ఖర్చులు,
సరిసమానంగా పెడుతూ కనబడడం ఒకటి. ఆ ఖర్చులు కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా, పెట్టుబడుల కోసం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, వాటి మీద ఆదాయాల కోసం ఇంతకాలం ఆలోచిస్తూ గడిపిన వాటికి సంబంధించి కొన్ని కీలక పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఏదన్నా ఊరు ప్రయాణాలకు సంబంధించి, దూర ప్రదేశాలకు సంబంధించి, సంతాన విద్యాపరమైన విషయాలలో దూర ప్రయాణాలకు సంబంధించి వారి కొరకు, వారి విద్య కొరకు, పెట్టుబడుల కొరకు మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఖర్చులు పెట్టుకునే అవకాశాలు ఉన్న రీత్యా ఈ రోజున ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. అది సంతాన సంబంధం కావచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకుంటున్న కీలక ఆలోచనలన్నీ కూడా ఈ రోజున ఒక దానికి రావడం. అయినప్పటికీ ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడుతున్నట్టుగా కనబడుతున్నా దాని విషయంలో పెద్ద భయపడక్కర్లేదు. అది నెమ్మదిగా దాన్ని మీరు ఏదో రకంగా అధిగమిస్తూ ముందుకెళ్ళగలరు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. అది మనకి త్రషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా వాహనాలు, గృహాలు మొదలైన వాటికి సంబంధించి, పొలాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి ఏదన్నా మీరు పెట్టుబడులు పెడదామనుకున్న విషయాలలో తగిన భాగస్వామిని లేకపోతే తగిన మీడియేటర్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆశాజనకంగా ఉండడం. అలాగే జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా వాళ్ళ యొక్క వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆశాజనకంగా ముందుకెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, అది మీ యొక్క భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉండేట్టుగా కొత్త వ్యక్తుల పరిచయాలు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మానసిక ప్రశాంతతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇది మనకి ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు ఇదంతా కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే పోటీలకు సంబంధించి కానీ, లేకపోతే రోగనిరోధక శక్తికి సంబంధించి కానీ, ఆల్రెడీ మీకు ఇంతకు ముందున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, నూతన వృత్తి కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవకాశాలు లభ్యమవ్వడం, ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడే విధంగా ఉండడం, ముఖ్యమైన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసి ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ముందు చూద్దాము. మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వారికి ఈ రోజున ఘర్షణాత్మకంగా ఉండే వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి మీరు చేసే ప్రయత్నాలలో దాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తుల కన్నా కొంత దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పే వ్యక్తులు ఎదురవడం వల్ల ఒక పని చేద్దామా వద్దా అన్న విషయంలో మీమాంసపడ్డే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా కొత్త కార్యక్రమాన్ని చేసే ముందు ఆత్మీయుల్ని సంప్రదించినా వీలైనంత వరకు గట్టిగా 1-2 సార్లు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కానీ, ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులు విద్య మీద ఇష్టాన్ని పెంచుకునే విధంగాను, డైవర్షన్ లేకుండా చదువుకునే విధంగా ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు పొందే విధంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పనిసరిగా అందరూ ఏదన్నా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా అష్టోత్తరాలు పఠించటం కానీ, దేవతా మందిరాలు అంటే దత్తాత్రేయుడి మందిరం ఏదైనా దర్శించటం కానీ, ఇవి
మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఆటంకాలని అధిగమించడానికి వీలైనంత వరకు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అందరూ కూడా వీలైనంత వరకు శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించటం వల్ల, అంటే కనీసం మనసు పెట్టి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించటం వల్ల చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ రోజున మనం చెప్పుకున్న రాశిఫలాలన్నీ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినవి కావు కనుక తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా అందరికీ కూడా ఇది కామన్గా చెప్పేది కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకొని ఈ రాశిఫలాలు చూసుకుంటూ ముందుకు వెళుతూ తగిన చిన్నపాటి పరిహారాలు పాటించుకున్నట్లయితే ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులిద్దరికీ కూడా తేడా లేదు, ఇద్దరినీ కూడా పూజిస్తారు అని మనం చెప్పుకుంటున్న విషయమే. ఈ విషయంలో మనం ఈ రోజున తప్పనిసరిగా చెప్పుకుంటున్న ఒకానొక ప్రముఖ ఆధ్యాత్మిక చక్కని ప్రదేశం కోటిపల్లి. కోటిపల్లి అనేది ఇది కోనసీమ జిల్లాలో ఉంది. ద్రాక్షారామానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఒకవైపు నుంచి కాకినాడకి దగ్గరేది, రాజమండ్రికి దగ్గరే. గౌతమి నది తీరంలో ఇది ఉండడం జరిగింది. ఇది చాలా చాలా చారిత్రాత్మకమైన, చాలా ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రంగా చెప్తారు. ఇక్కడ దేవుణ్ణి, కోటిపల్లిలో శివుణ్ణి ఇక్కడ ఏమని అంటారంటే కోటీశ్వరుడుగాను పూజిస్తారు. అలాగే ఛాయా సోమేశ్వర లింగంగాను పూజిస్తారు. అలాగే ఆయన్ని అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఈ దేవాలయంలో ప్రతిక్షేపించారు అన్న విధంగా చెప్తారు. మొదటిది తీసుకున్నట్లయితే చంద్రుడు కూడా ఇక్కడ శివుణ్ణి ప్రతిక్షేపించాడు, ఛాయా సోమేశ్వరుడి రూపంలో ప్రతిక్షేపించాడు. అలాగే ఇంద్రుడు ప్రతిక్షేపించాడు, ఏ రకంగా కోటీశ్వరుడుగా ఇన్ని ప్రతిక్షేపించడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఈ యొక్క మహర్షి ఇక్కడ మనకి సిద్ధి అంటే శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామిగా విష్ణుమూర్తిని కూడా ఆలయ అంటే మనకి ప్రతిక్షేపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఇక్కడ ప్రధాన దైవాలుగా ఇక్కడ అర్చిస్తారు. అంటే క్షేత్రపాలకుడు ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామిగా చెప్తారు. అయితే దీనికి సంబంధించిన విశేషమైన కథ కూడా ఏమని చెప్తారు అంటే, ముఖ్యంగా ఈ ఛాయా సోమేశ్వర లింగం అనే దాన్ని చంద్రుడు ఎందుకు ప్రతిక్షేపించాడు, అలాగే ఈ కోటీశ్వర లింగాన్ని కోటీశ్వరుడు పేరుతో సోమేశ్వరుడు లింగంతో పాటుగా కోటీశ్వర లింగం అనేది ఎందుకు ఏర్పడింది అన్న దానికి సంబంధించి కూడా మన పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే అహల్య విషయంలో గౌతమ మహర్షి యొక్క ఇదైన వ్యక్తి విషయంలో ఎదురైన తన శాప విషయంలో ఏం చేస్తాడంటే ఇంద్రుడు శాప విమోచనం కోసం ఈ గోదావరి నది సమీపంలో శివుణ్ణి ప్రతిక్షేపించి అక్కడ ఆయనకి పూజలు చేసి ఆ రకంగా ఆయన తన ఇబ్బందిని ఎదుర్కొని, అంటే ఏంటంటే తనకి ఎప్పుడైతే ఆయన ప్రతిక్షేపించి పూజలు చేశాడో ఆ యొక్క గౌతమి నది తీరంలో ఆయనకి ఏర్పడిన శాప విమోచనం జరిగింది అన్నది అదొక కథగా చెప్తారు. ఎందుకు అంటే గౌతమి నది తీరంలో అసలు ఈ పుణ్యక్షేత్రానికి కోటిపల్లి అన్న పేరు కూడా ఎందుకు వచ్చిందంటే కోటి ఫలి అని దీని అర్థం. అంటే ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా ముఖ్యంగా 1000 రెట్ల ఫలితం అనేది వస్తుంది. అంటే ఇక్కడ దేవుడి దగ్గర మనం దానాలు చేసినా, పూజలు చేసినా, పుణ్య కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా అత్యధిక ఫలితం పొందే తీర్థంగా దీన్ని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ గోదావరి నది అనేక నదులతో కలిసి కోటి నదుల సంగమంలాగా ఇక్కడ ప్రవహించడం, ఈ నదిలో స్నానం చేయడం బట్టి సర్వ పాపాలు పోతాయన్న విధానంగా దాని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కోటి ఫలి అన్న ఈ యొక్క ప్రదేశాన్ని కోటిపల్లిగా కాలక్రమేణా మారడం జరిగింది. అయితే ఇక్కడ శివలింగాన్ని ఒక్కసారి పూజ చేస్తే కోటి శివలింగాల్ని పూజ చేసిన ఫలితంగా కూడా ఉంటుందని చాలా విశేషంగా చెప్తారు. ఈ ఆలయం చాలా ఇక్కడ శివుడికి కేశవుడికి భేదం లేకుండా ఇద్దరికీ ఒకే దాంట్లో పెట్టి, అంటే ఒకే దేవాలయంలో, అంటే శైవులు
శివుణ్ణి, వైష్ణవులు విష్ణుమూర్తిని పూజించడం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరినీ కూడా ఒకే దాంట్లో పెట్టి, అంటే జనార్దన స్వామి రూపంలో ఆయన్ని, ఈయన్నేమో ఈ రూపంలో శివుడి లింగ రూపంలో ఈయన్ని పూజ చేయడం బట్టి ఇది చాలా విశేషమైన విధానంగా, ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక రకాలైన కథలు ప్రాచుర్యంలో మనం చెప్పుకుంటుంటాం. ఇక ఛాయా సోమేశ్వర లింగం అనేది ప్రతిక్షేపించాడు మన యొక్క చంద్రుడు అని చెప్పుకున్నాం. ఎందుకని అంటే తారా శశాంకం కథలో బృహస్పతి వల్ల ఈయన ఒక రకంగా, అంటే ఆ తారతో ఈయనకుండే అనుబంధం వల్ల, ఈ బృహస్పతి అతనికి పెట్టిన శాపం వల్ల, ఆ శాపంలో భాగం ఏంటి, ఆయన యొక్క రూపం, అంటే చంద్రుడు అందంగా ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క అందం వల్ల ఎదురైన ఈ దుష్ఫలితం, దీన్ని అధిగమించాలి అంటే ఆ కోపంలో ఆయన పెట్టిన శాపం వల్ల ఆయన యొక్క రూపం కొంత తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఛాయ అనే దాని యొక్క అర్థం ఏంటంటే రూపం అని కూడాను. కాబట్టి ఆ ఛాయ విషయంలో బాధపడిన చంద్రుడు మళ్ళీ దాన్ని పూర్వకాల్ప వైభవం పొందడానికి ఇక్కడ సోమేశ్వరుడు రూపంలో శివుణ్ణి అర్చించినట్టు ఛాయా సోమేశ్వర లింగంగా చెప్తారు. ఇక్కడ ఈ శివలింగాలు కూడా రెండు రకాలలోనూ ఏమని చెప్తారంటే, ఒకటి యోగలింగం, ఒకటి భోగలింగం అంటారు. ఈ యోగలింగం అనే దానికి ఇది ప్రతిక్షేపించింది మన యొక్క ఇంద్రుడు కాబట్టి అది యోగలింగం. దానికి అంతా కూడా రోజు ఈ పూజలు కన్నా కూడా ఈ యొక్క భోగలింగంగా ఈ ఛాయా సోమేశ్వర లింగానికి మాత్రం అర్చనలు, అభిషేకాలు, అన్ని రకాలవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రముఖంగా శివుడికైనా కేశవుడికైనా ఇక్కడ పూజలు జరగడం, అలాగే ఇదే ప్రదేశంలో పుష్కరిణిలాగా, అంటే ఎదురుగుండానే మనకి గోదావరి నది కూడా ఉంటుంది, అందులో మనకి గౌతమి రెండు రకాలుగా పారుతూ ఉండడం, పొద్దున్నే గోదావరి జలాలు తీసుకొచ్చి దేవుడికి అర్చనలు, అభిషేకాలు జరిపించటం, అలాగే దాంతోపాటుగా ఇక్కడ సోమేశ్వర స్వామిగా అని అన్నారు కాబట్టి అష్ట సోమేశ్వర లింగాల్లో ఒకటిగా, ఎందుకంటే భీమేశ్వర స్వామి యొక్క చుట్టుపక్కల అంతా కూడా మనకి అష్ట సోమేశ్వర దేవాలయాలు ఉన్నాయంటారు. కాబట్టి ఇది కూడా ఒకానొక సోమేశ్వర దేవాలయంగా, ఇక్కడ ఛాయా సోమేశ్వర దేవాలయంగా ఇది చాలా విశేషమైన విషయంగా ఇక్కడ చెప్తారు. అంతేకాకుండా ఇంకా ఈ దేవాలయంలో మనకి వివిధమైన దేవతలందరూ కూడా ఇక్కడ కొలువై ఉండడం, అంటే నంది కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో, అర్చనలు చేసే విషయంలో అంతా కూడా విపరీతమైన పుణ్యఫలానికి సంబంధించిన ఇది కాబట్టి, అంటే కన్యాదానం చేసిన ఫలం కానీ, 1000 కన్యాదానాలు చేసిన ఫలం, 100 అశ్వమేధ యోగాలు చేసిన ఫలం, ఇలా 1,000 శివలింగాల్ని అర్చించిన ఫలం, అన్నీ కూడా కోటిపల్లిగా దాని కాలక్రమేణా అయింది. అంటే అంత విశేషం కలిగిన దేవాలయంగా దీన్ని చెప్తారు. కాబట్టి ఇది కూడా నిండు గోదావరి గౌతమి నది తీరంలో వెలిసింది కాబట్టి దీనికి విశేషమైన పుణ్యం అనేది ఆపాదించటం, అంటే జీవితకాలంలో ఒకసారైనా అక్కడికి వెళ్ళి ఆ యొక్క గౌతమి నదిలో స్నానం చేసి, అంటే ఆ గౌతమి నది యొక్క దానివల్ల వ్యక్తికి పాప పరిహారాలు లాంటివి కూడా పోతాయని గౌతమి దాంట్లో వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి ఇంత విశేషమైన ఈ దేవాలయానికి సంబంధించి ఈ యొక్క జగన్నాథ స్వామిని, ఈ జగన్నాథ స్వామికి సంబంధించి కూడా ధవళేశ్వరం నుంచి ఇక్కడ దాకా, ఈ కోటిపల్లి దాకా దాదాపున్న జనార్దన స్వామి దేవాలయాల్లో ఇది చివరి దేవాలయం అని చెప్తారు. అంటే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంగా ఈ 9 దేవాలయాల్లో ఒకటిగా చెప్తారు. కాబట్టి కేవలం శివుడు, కేవలం యొక్క విష్ణుమూర్తే కాకుండా ఇద్దరికీ సంబంధించిన దేవాలయంగా కార్తీక మాసంలో మంచిగా దీనికి సంబంధించిన పూజలు, తర్వాత ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశులు, ఈ సందర్భంలో దానికి సంబంధించి చక్కగా అన్నీ కూడా తెప్పోత్సవాలు, ఇలాంటివన్నీ జరిగే ప్రదేశంగా దీన్ని చెప్తారు. కాబట్టి చాలా విశేషమైన ప్రదేశం. తప్పనిసరిగా ఆల్రెడీ చూసిన వాళ్ళు సరే, ఎప్పుడన్నా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీన్ని వెళ్ళడం. ఎందుకంటే దీని సమయాలు కూడా చిత్రంగా ఉంటాయి. పొద్దున్నే మొదలు పెడితే మధ్యాహ్నం 12 లోపలే మూసేయడం, మళ్ళీ తర్వాత 4 తర్వాత నుంచి ఈ దేవాలయం ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆలయానికి సంబంధించి విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, పూజలు, యాగాలు అన్నీ కూడా, యజ్ఞాలు మొదలైనవి జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ యొక్క పుణ్యక్షేత్రం, కోటి ఫలాలిచ్చే కోటిపల్లిని దర్శించి వ్యక్తులు ఈ యొక్క మాసంలో, ముఖ్యంగా కార్తీక మాసంలో ధన్యులు అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.